గాంధీ భవన్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. సంబరాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున వేడుకలకు హాజరైన మహిళలు సంప్రదాయబద్ధంగా గౌరమ్మ పూజలు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రవలిరెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా చాలా ఉత్సాహంగా ఈ సంబరాలు చేసుకుంటున్నాం. వాస్తవంగా మహిళలందరికీ కూడా పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ పూజకు పనికిరాని పువ్వు అని అంటారో అన్ని పువ్వులు ఈరోజు మేము పేర్చి బతుకమ్మలాగా ఈరోజు అమ్మవారిని కొలుస్తూ ఆ బతుకమ్మని ఈరోజు విజయవాడలో అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది. 10 మందికి ఈ చేయితో అన్నం పెట్టిన ఈ అన్నపూర్ణాదేవి అమ్మవారిని కొలుస్తూ ఈరోజు బతుకమ్మ వేడుకలు ఈరోజు బ్రహ్మాండంగా గాంధీ భవన్లో జరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ వేడుకలు